హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మరొక లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందామా? ఇప్పుడు బఠానీ వస్తున్నాయి కదా! బఠానీతో మనము బఠానీ పులావ్ చేసుకుందాం. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ పచ్చి బఠానీ వస్తాయి కదా! అవి తీసి పక్కన పెట్టు. కొంచెం హోల్ గరం మసాలా. ఫస్ట్ ఒక కుక్కర్‌లో చేస్తున్నా. ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు కాబట్టి కుక్కర్‌లో కొంచెం ఆయిల్, నెయ్యి వేస్తాను నేను తప్పనిసరిగా. కొంచెం హోల్ గరం మసాలా వేసేసి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి అవి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనము బఠానీ వేయాలి. బఠానీ మంచిగా కలిపేసేసుకోవాలి. బఠానీ కూడా మంచిగా వేగనియ్యాలి. వేగిన తర్వాత మనము ఒక్క టమాటా వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో పిల్లలకి కొంచెం ట్యాంగీగా ఉంటే ఇష్టం కాబట్టి టమాటా వేసాను. దాని తర్వాత నీళ్ళు ఏదైనా చూడండి, ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్. అలాగే నేను వాటర్ పోసేసుకొని వాటర్ మసిలిన తర్వాత రైస్ వేసేసి విజిల్ పెట్టేశాను. 2, 3 అంతకన్నా ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. దాని తర్వాత దీంట్లో కొంచెం రైతా చేసేసుకోండి. ఏం లేదు, పెరుగులో మా పిల్లలు అన్ని రకాలు తినరు కాబట్టి నేను ఓన్లీ ఆనియన్ వేసేస్తాను. పెరుగులో ఉప్పు, ఆనియన్ వేసేసుకొని రైతా చేసేసాను అనమాట. ఇగోండి విజిల్ తీసేస్తున్నాను. పులావ్ రెడీ. లంచ్ బాక్స్కి బాగుంటుందండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా పెట్టండి. సీజనల్ ఏమన్నా వచ్చిన వెజిటబుల్స్ పెడితే బాగుంటుంది కాబట్టి ఫ్రోజన్ వాటికన్నా ఇది బెస్ట్ కదా, వచ్చినప్పుడు వాడుకుంటే బెస్ట్ కదా మనము అనేసి నేను ఇలా చేశాను. లంచ్ బాక్స్ అంటున్నాను కానీ మనకు కూడా తింటే చాలా బాగుంటుందండి. కాకపోతే పాపం పిల్లలకి వేడిగా తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానో నైటో ఇది చేసి పెట్టండి, నచ్చిందా?